నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పొరుగు దేశం బంగ్లాదేశ్ లో ఎన్నికల వేళ ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. బంగ్లాదేశ్ ఎన్నికలను అడ్డుకోవడానికి, అక్కడ హింసను ప్రేరేపించడానికి పాకిస్తాన్ భారీ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాక్ నుంచి ఉగ్రవాదులు చొరబడటం, స్థానిక అతివాద గ్రూపులను రెచ్చగొట్టడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్ ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. ఒకవైపు సాధారణ ఎన్నికల సందడి కనిపిస్తుంటే, మరోవైపు పాకిస్తాన్ ఐఎస్ఐ పన్నిన కూనీ కోడ్ అక్కడి శాంతి భద్రతలను ప్రశ్నార్థకంగా చేస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు బంగ్లాదేశ్ లోకి చొరబడి ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున దాడులకు ప్లాన్ చేస్తున్నారు. ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశం ఎన్నికలను అస్థిరపరచడం, భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రేమ సత్సంబంధాలను దెబ్బతీయడం, ముఖ్యంగా బంగ్లాదేశ్లోని మైనారిటీలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ఉగ్రవాద సంస్థలకు పాక్ నుంచి ఆదేశాలు అందినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ కుట్రకు 3H కోడ్ అని పేరు పెట్టారు. అంటే హిందువులను టార్గెట్ చేయడం, హింస ద్వారా భయాన్ని సృష్టించడం, నఫ్రత్ ద్వేషం వ్యాప్తి చేయడం. ఇటీవల ఇస్లామిక్ నేత ఉస్మాన్ షరీఫ్ హాదీ మరణం తర్వాత అక్కడ చెలరేగిన అల్లర్ల వెనుక కూడా పాక్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢాకా వంటి నగరాల్లో రాజకీయ శ్రేణుల మధ్య జరుగుతున్న ఘర్షణలను పాక్ తనకి అనుకూలంగా మార్చుకుంటోంది. బంగ్లాదేశ్ పోలీసులు ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చే నిధులు, ఆయుధాలు స్థానిక ఉగ్రవాద నెట్వర్క్లను బలోపేతం చేస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. భారత నిఘా వర్గాలు కూడా ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ లో అస్థిరత నెలకొంటే అది మన సరిహద్దు భద్రతపై కూడా ప్రభావం చూపుతుంది. నిరసనకారులు భద్రతా దళాలపై దాడులు చేయడం, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయడం వంటి చర్యల వెనుక ఒక పకడ్బందీ వ్యూహం కనిపిస్తోంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఈ పాక్ ప్రొపగండాను తిప్పికొట్టేందుకు సైనిక పహారాను పెంచింది. ఈ ఉద్రిక్తతల మధ్య ఎన్నికలు ఎంతవరకు ప్రశాంతంగా జరుగుతాయనేది ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారింది. పాక్ చేసిన ఈ కుతంత్రాల వల్ల అమాయక ప్రజల ప్రాణాలు బలి కావడంపై అంతర్జాతీయ సమాజం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.